నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడుఖోల్ గ్రామంలో మంగళవారం నాడు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఐఎఫ్టియు, పీవైఎల్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక రోగాల రుగ్మతులతో సతమతమవుతున్నారన్నారు. ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి అవ్వడమే కాకుండా అనేక దీర్ఘకాలిక రోగాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలతో పాటు క్యాన్సర్ రోగ మహమ్మారిలా వ్యాపించడమే కాకుండా ప్రజల ప్రాణాలను హరిస్తుందని తెలిపారు. రోజు రోజుకి క్యాన్సర్ మరణాలు పెరుగుతుండడం వల్ల ఆందోళన కలిగిస్తుందన్నారు. రోగాల బారిన పడ్డ ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి చేస్తుందని తెలిపారు. ప్రజలు క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రద్యున్మాయారెడ్డి, జనరల్ సీనియర్ పీజీసీఎన్ డాక్టర్ రవీంద్రనాథ్ స్తోరీలు మాట్లాడుతూ, క్యాన్సర్ పై ప్రజలు అవగాహన పెంచుకొని రోగ ప్రమాదం నుండి బయటపడాలని అన్నారు. 300 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 170 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తయ్యాయని, మిగతా వారందరికీ పూర్తి వైద్య సేవలు అందిస్తామని అన్నారు. అమ్మలు, నా తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు అందరికీ నీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను పుట్టింది ఎక్కడో కానీ రాజకీయంగా ఈ గ్రామంలో రాజకీయ చరిత్ర నాతో ప్రారంభమైంది. ఇక్కడే ముగుస్తుందని కూడా చెప్తా ఉన్నా, ఇంకోటి లేదు. అందుకని తప్పనిసరిగా ఆర్థికంగా మనం అసమానతలకు గురవుతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ధైర్యం లేక కొంతమంది పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న జబ్బుని గుర్తించకపోవడంతో మాకు చాలా ఇదవుతా ఉంది. అందుకని ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, దీనికి సంబంధించి 23వ తారీఖు దాకా ఉంటుంది. దానికి ముఖ్యంగా సూరి సార్కు, అట్లాగే ప్రదీప్నా రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున, నా తరఫున, మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు భయపడేది అవసరమే లేదు. మొదటనే మా రమ ఉంటుంది, గోదావరి కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష, నేను కూడా ఇక్కడే చేయించుకుంటాను. కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎవరి మీద ఎవరు పడకుండా ఓ సిస్టమేటిక్గా ఉండండి. అట్లాగే డాక్టర్ జక్కర్ రవి సార్ కూడా డాక్టర్ చరణ్ సార్ని పంపించాడు. అట్లాగే మన సూరి సార్ వచ్చారు. అక్కడ దాదాపు 15 మంది మన ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నుంచి 15 మంది సిబ్బంది వచ్చింది, రాత్రే వచ్చారు మన అందరి కోసం. వారందరికీ కూడా మీ అభినందనలు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి పోటీ లేకుండా మీరు ఒకవేళ షుగర్ పేషెంట్ ఏం తినలేదు అనుకుంటే చేయించుకోండి, పేరు పెట్టి పిలుస్తారు. తిన్నా కానీ 1 గంట 2 గంటల తర్వాత మనం టెస్టులు చేసుకోవచ్చు. పెద్దలు డాక్టర్లు చెప్పారు, ఇబ్బంది లేదు. ఎంతమంది అని ఇప్పుడు 170 మంది పేర్లు రాయించుకున్నారు. ఇంకా వచ్చినా కానీ రాత్రి చేసుకున్నాకనే పోతాం అనేది మీకు హామీ ఇస్తున్నా డాక్టర్ల తరఫున. కాబట్టి సహకరించండి, సార్ కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు పెద్దలు డాక్టర్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి.